ఏకాదశి ఉపవాసం సరైన విధంగా చేయకపోతే ఫలితం ఉంటుందా? వైకుంఠ ప్రాప్తి కోసం భక్తులు తప్పక పాటించాల్సిన నియమాలేమిటి? ఏకాదశి ఉపవాసాన్ని ఎలా చేయాలి? ఏమి తినకూడదు? ఏమి తినాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏకాదశి ఉపవాసాన్ని ఎలా పాటించాలో పూర్తిగా క్లారిటీ వస్తుంది. మనం ఇంతకు ముందు వీడియోస్లో ఏకాదశి ఎలా ఉద్భవించింది, ఆ రోజు ధాన్యాలు ఎందుకు తినకూడదు తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దయచేసి వెళ్ళి చూడండి. ఏకాదశి ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయడం కాదు, భగవంతుని సేవలో మనసును స్థిరపరిచే పవిత్ర వ్రతం. ఈ వ్రతం వలన శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది. పద్మపురాణం, స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణాలు స్పష్టంగా చెప్పిన దాని ప్రకారం ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారిని శ్రీహరి స్వయంగా రక్షిస్తాడు. మరి ఏకాదశి ఉపవాస విధానాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసాన్ని వివిధ రకాలుగా పాటించవచ్చు. భక్తులు తమ శక్తి, ఆరోగ్య స్థితి, భక్తి స్థాయిని బట్టి వీటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. మొదటిది నిర్జల ఉపవాసం. ఇది అత్యుత్తమమైనది. ఎలాంటి ఆహారం, నీరు కూడా తీసుకోకుండా పూర్తిగా ఉపవాసంగా ఉండటం. ఇది అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. దీనిని పాటించే భక్తులకు అన్ని ఏకాదశులకు సమానమైన ఫలితం లభిస్తుంది అని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు భీముడు కూడా ఈ ఉపవాసాన్ని చేశాడు. ఇక రెండవది జలాహార ఉపవాసం. ఈ ఉపవాసం పాటించేవారు కేవలం నీరు మాత్రమే తాగాలి. మూడవది ఫలాహార ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పాటించేవారు ఫలాలు, పాలు, తేనె, వేరుశెనగ, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఇక నాలుగవది సాత్విక భోజనం. ధాన్యాలను పూర్తిగా మానేసి పండ్లు, పెరుగు, సగ్గుబియ్యం, నాటు చక్కెర, బెల్లం వంటివి తినవచ్చు. ఇంకా ఏం తినవచ్చు, ఏం తినకూడదు అనే వివరాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెళ్ళి చేసుకోండి. ఇప్పుడు ఎవరికి ఏ ఉపవాసం మంచిదో తెలుసుకుందాం. సామర్థ్యం ఉన్న భక్తులు నిర్జల లేదా జలాహార ఉపవాసం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, గర్భిణీలు ఫలాహార ఉపవాసం చేసుకోవచ్చు. చాలా బలహీనంగా ఉన్నవారు సాత్విక భోజనంతో ఉపవాసం చేసుకోవచ్చు. మీ శక్తి మేరకు మాత్రమే మీకు తగిన ఉపవాసం చేసుకోండి. ఇప్పుడు ఏకాదశి రోజున చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుందాం. తెల్లవారుజామున స్నానం చేసి పూజ సూర్యోదయం లోపే చేసుకోవాలి. ఆ తర్వాత వీలైతే భగవద్గీత పారాయణం చేయాలి. ఈరోజు సమయం తీసుకుని మరీ 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని ఖచ్చితంగా జపం చేయాలి. ఇంకా వీలైతే గోసేవ, భక్తులకు సేవ చేయటం లాంటి పవిత్రమైన కర్మలను ఆచరించాలి. రాత్రి వేళ జాగరణ చేస్తూ భగవంతుని భజనలు, కీర్తనలు చేయటం మహాఫలదాయకం. అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యాలు, అన్నం, రోటీ, పప్పులు, ఉప్మా, ఇడ్లీ, దోశలు లాంటి టిఫిన్స్ అస్సలు తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. మద్యం సేవించకూడదు. కామ, క్రోధ భావనలు రాకుండా చూసుకోవాలి. ఇతరులపై ద్వేషం, అబద్ధాలు చెప్పటం, గాసిప్ చేయటం లాంటివి చేయవద్దు. ఫోన్, టీవీ, సోషల్ మీడియా చూసి సమయం వృధా చేసుకోకూడదు. ఒకవేళ చూసినా భక్తి సంబంధించినవి మాత్రమే అయి ఉండాలి. అలా అని ఎక్కువగా నిద్రపోకూడదు. ఇతరులను మోసం చేయటం, అవమానించటం, ఇతరుల జీవులను హింసించటం లాంటివి చేయకూడదు. ఇప్పుడు ద్వాదశి రోజు ఉపవాస విరమణ విధానం గురించి తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఈ నియమాలను పాటిస్తూ ఏకాదశి ఉపవాసం చేయండి. భగవంతుని అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.